డ్రెస్ కోడ్ పాటించలేదని ఉద్యోగం నుంచి తొలగించిన లండన్లోని ఓ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎలిజబెత్ బెనాన్సీ 2022లో లండన్లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసులో ఉద్యోగంలో చేరారు. అయితే ఆమె డ్రెస్ కోడ్ పాటించలేదని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఎలిజబెత్ ఉద్యోగ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ ఎలిజబెత్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాదు ఆ మహిళకు 32 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యూకే సర్వీసెస్లో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల తర్వాత బెనాన్సీ డ్రెస్ కోడ్ పాటించకుండా స్పోర్ట్స్ షూ వేసుకుంటుందంటూ ఆరోపిస్తూ కంపెనీ ఆమెకు ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే దీంతో బెనాన్సీ ఉద్యోగ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా డ్రెస్ కోడ్ ఉందని తనకు తెలియదని తెలియజేశారు. తెలియకుండా షూ వేసుకుని వెళ్లినందుకు ఓ మేనేజర్ తనను నిందించారని పేర్కొన్నారు. అయితే బెనాన్సీ వాదనలను ఆ కంపెనీ వ్యతిరేకించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ట్రిబ్యునల్ ఎలిజబెత్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా తనకు 32 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆమె ఉద్యోగానికి కొత్త. డ్రెస్ కోడ్ గురించి తనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంకో అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించడం తప్పు అని తెలిపింది.